బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు బస్సు ఓనర్ అరెస్ట్ చేయాల, ఓనర్ పేరేందో తెలియదు అంటున్నారు. ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే వి కావేరీ ట్రావెల్స్ ఫస్ట్ A1 వి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట, A2 వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట. ఏ నాలుగు పేర్లు లేవా? అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యవస్థ. 24వ తారీఖు ఉదయం బస్సు ప్రమాదం జరిగింది, ఈరోజు 3వ తారీఖు, నెల కూడా మారిపోయింది, అయినా ఇప్పటి వరకు ఓనర్ని అరెస్ట్ చేయాల. బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్లు చూపిస్తా ఉన్నారు. లక్ష్మీపురంలో ఉన్నటువంటి 4 బెల్ట్ షాపుల్లో ఒక బెల్ట్ షాపులో కొన్నాడు అనేది వాస్తవం. ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో, ఏదైతే ఆ ఇద్దరిలో ఒకరు చనిపోయారు శివకుమారు, ఆ రెండో వ్యక్తి ఎర్రిస్వామి మేము 4 బాటిల్ కొన్నామని చెప్పాడు. డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది మీ అన్ని ఛానల్స్ దగ్గర. 4 బాటిల్స్ మేము కొని చెరొక 2 బాటిల్స్ తాగామని అతను చెప్పాడు. కానీ రేణుకా ఎల్లమ్మ వైన్స్ లో కొన్నటువంటి సీసీ ఫుటేజ్ లో 7 గంటలకి 2 సుమో క్వార్టర్ బాటిల్స్ కొన్నారు, 8:25కి ఒక క్వార్టర్ బాటిల్ కొన్నారు. మరి 3 క్వార్టర్ బాటిల్ ఇక్కడ కొంటే 4వ క్వార్టర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్ధరాత్రి మద్యం షాప్ ఓపెన్ చేసి తీసుకున్నారా? లక్ష్మీపురంలో బెల్ట్ షాపుని తీసుకున్నారా? దీనికి మేము సమాధానం అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, నేను చెప్పట్లా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఉత్తరాంధ్రని తీసుకుంటే ఏదైతే అక్కడ అచ్చెన్నాయుడు చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి, మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయని చెప్పి డిఎస్పీ జయసూర్య మీద డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితి. ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలోకి వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గంజాయి అమ్ముతున్నాడు ఎంపీ, గంజాయి అమ్మిస్తున్నాడు ఎంపీ మనుషులు అని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ చిన్ని మీద మాట్లాడాడు. ఇటు వస్తే రాయలసీమలో మనం మీరు పేకాట క్లబ్ లో అని చెప్పి సీఎం రమేష్ డైరెక్ట్ గా లేఖ రాశాడు. మరి బెల్ట్ షాప్ ఒక్క దాని మీద కూడా బెల్ట్ షాప్ మీద కేసు పెట్టలా, బెల్ట్ షాప్ ఉంది అని చెప్పిన దాని మీద కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బెల్ట్ షాపులు కానీ లేకపోతే ఈ కల్తీ మద్యానికి ప్రధానంగా సూత్రధారులు, పాత్రధారులు, మొత్తం వైసీపీ నేత ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను చెప్తా అయిపోయిద్దా? ఆడెవడో జనార్దన్ రావు చెప్పాడు, లేదంటే ఇంకో ఉల్ఫా గారు చెప్పాడు, ఇంకో ఆల్ఫా గారు చెప్పాడు అంటే ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? నా వెనకాల లోకేష్ ఉన్నా అంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? వాళ్ళ పత్రికలో రాశారు, మీరే చూడండి. జోగి రమేష్ అందుకని అప్పుడు వెళ్ళాడు కాబట్టి ఈ రోజు ప్రాయశ్చిత్తం జరిగింది అంటున్నారు. అంటే ఏంది? వాళ్ళు పెట్టింది అక్రమ కేసునే కదా దానికి అర్థం. సో దాని గురించి పెద్ద లాజికల్ గా మనం ఆలోచించాల్సిన పని లేదు.